చైనాలో సుదీర్ఘకాలం పాటు కాదు, అది పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్టులే అధికారంలో ఉంది. మరి నీతి నిజాయితీలకు మారుపేరని చెప్పేటటువంటి చోట నియంతృత్వమే రాజ్యం వెళ్తుంది. ప్రపంచం అంతా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టులు చైనా, రష్యా లాంటి చోట్లన ఆ ప్రత్యక్ష రాజకీయాలు ఉండదు, పూర్తి నియంతృత్వ రాజకీయం నడుస్తుంటుంది. అయితే అయినా సరే అవినీతి నడుస్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత కొన్ని సంవత్సరాలుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పెద్ద ఎత్తున ఉరి తీపిస్తున్నాడు, యాక్షన్ తీసుకుంటున్నాడు. సైన్యంలో అవినీతి విపరీతంగా పెరగడం, రాకెట్ ఫోర్స్, మిస్సైల్ ప్రోగ్రాం, ఆయుధాల కొనుగోలు విభాగాల్లో భారీగా అక్రమాలు బయటపడడం, షీ జిన్పింగ్కి పూర్తిగా విధేయత లేని అధికారుల్ని ఉరేస్తున్నారు, కాల్చి చంపుతున్నారు. 2023 నుంచి 100 మందికి పైగా సీనియర్ మిలిటరీ అధికారులు విచారణలు, తొలగింపులు లేదా అదృశ్యాలు జరిగినాయి. ముఖ్యంగా రాకెట్ ఫోర్స్ అనేటువంటిది ప్రమాదకరంగా మారింది. రాకెట్ ఫోర్స్ కమాండర్, ఇదే విభాగం చైనా అనుక్షేపణలు, హైపర్సోనిక్ మిసైల్స్ నియంత్రిస్తే అక్కడ జరిగిన అవినీతి, భద్రతా లోపాలని షీ జిన్పింగ్ తీవ్రంగా ఫీల్ అయిపోయాడు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ తాజాగా కూడా ఇద్దరిని ఉరిశిక్ష విధించడం అన్నటువంటిది కీ పాయింట్.